హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీ ముందుకు వచ్చి దాదాపు 12 రోజులు అవుతుందండి. ఈ 12 రోజులు రాకపోవటానికి విజయవాడకు వచ్చిన ఫ్లడ్ మూలంగానే రావడానికి కుదరలేదండి. మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ యథాతథంగా మా పనులు మేము మొదలుపెట్టాం. లాస్ట్ టైం చెప్పిన వీడియోలో మాటలకి చాలామంది నాకు సపోర్ట్గానే మాట్లాడారండి, సపోర్ట్గానే ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఫ్లడ్ వచ్చిన విషయంలో అందరికీ సహాయం చేయండి, అవకాశం ఉన్నంతవరకు అని చెప్పిన దానికి చాలామంది సహాయం చేసిన వాళ్ళు నాకు కాల్ చేశారండి. వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్ అండి. ఆ వెహికల్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యి 3 months అవుతుందండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. తిరిగింది కూడా 30 కిలోమీటర్లు మాత్రమే. ఈక్వల్ టు న్యూ కార్ అండి. ఎఫ్ఆర్ వెహికల్తో సమానం అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికల్ తీసుకొని వస్తున్నాను. టయోటా హైక్రాస్ అండి. ఈ టయోటా హైక్రాస్లో ఈ వర్షన్ వచ్చేసరికి ఓన్లీ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 7 seater వెహికల్ అండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒకసారి వీడియోలోకి వెళ్దామండి. వెళ్ళి మీకు అంతా పూర్తిగా వివరంగా చెప్తాను. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. రండి సార్, వీడియోకి వెళ్దాం. హలో అండి, మీకు ఇందా చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకుని వచ్చాను టయోటా హైక్రాస్. ఇప్పటి వరకు మేము చేసిన వీడియోల్లో ఆల్మోస్ట్ మినిమం 10,000 దాటిన కిలోమీటర్లు మాత్రమే ఇప్పటి వరకు మీకు వీడియోలు అప్డేట్ చేశానండి. కానీ ఈరోజు మీకు చూపిస్తున్న ఈ టయోటా హైక్రాస్ వచ్చేసరికి 30 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ బండి. డైరెక్ట్ ప్లాంట్ నుంచి షోరూమ్కి వచ్చింది, షోరూమ్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళింది తప్ప ఇది వేరే ఎక్కడే తిరగలేదండి. అంత లో కిలోమీటర్లతో ఉంది ఈ వెహికల్. ఈ వెహికల్లో ప్రత్యేకత చెప్పుకునేదంటే కనుక మైలేజ్ అండి. ఈ వెహికల్ 7 seater వెహికల్. 7 seater వెహికల్ అయినా కంపెనీ వాళ్ళు 16 నుంచి 18 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చారండి. ఇంత పెద్ద బండిలో ఇంతమంది కూర్చునే సీటింగ్ కెపాసిటీలో అంత మైలేజ్ రావడం గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టయోటా ఇంజిన్ అండి. ఈ ఇంజిన్ లైఫ్ అనేది మీకు తెలియంది కాదు. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. ఇందులో ఇంకోటి చెప్పాలంటే ఇందులో వచ్చేసరికి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయండి. జిఎక్స్ అంటే ఇందులో వచ్చేసరికి ఓన్లీ పెట్రోల్ వేరియంట్ మాత్రం ఇచ్చారు జిఎక్స్ అనే దాంట్లో. ఈ వర్షన్ తర్వాత విఎక్స్, జెడ్ఎక్స్ అని చెప్పని 2 వేరియంట్లు ఉన్నాయి. ఆ 2 వేరియంట్లకు మాత్రం ఎలక్ట్రికల్ సంబంధించి బ్యాటరీ హైబ్రిడ్ వెహికల్ కింద ఆ 2 వేరియంట్స్ ఇచ్చారండి. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు చూపిస్తుంది జిఎక్స్ మాత్రమే. మీరు ఫ్రంట్ నుంచి బంపర్ టు బంపర్ మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక అన్టచ్ వెహికల్ అండి. షోరూమ్ బండి, ఎఫ్ఆర్ బండి అని చెప్పుకునే బండి ఈ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తాను. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి కొత్త బండి అయితే కనుక 27 lakhs ఉందండి. 3 months ఓల్డ్ వెహికల్ అండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొత్త బండి తీసుకుందామని షోరూమ్కి వెళ్తే ఆ వెహికల్కి ఈ వెహికల్కి పోలిక పెట్టుకుంటే ఈ వెహికలే తక్కువకి ఇస్తున్నారు అని మీరే అనుకుంటారు. అలాంటి రేట్ చెప్తానండి. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు అక్షరాల 22,70,000కి వస్తుందండి. 27 లక్షల కారు, 3 నెలల బండి, 30 కిలోమీటర్లు తిరిగిన బండి 22,70,000కి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంక్లూడింగ్ లైఫ్ ట్యాక్స్తో కట్టిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ పేపర్లు 4 సంవత్సరాలు, 1 సంవత్సరం ఫుల్ ఉంటే మిగతా 3 సంవత్సరాలు 3 years ఉంటుంది, థర్డ్ పార్టీ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్తో వెహికల్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు కంపెనీ ఇచ్చిన ఎలా వీల్స్తోనే ఉంటుందండి. 16 inch ఎలా వీల్స్ అండి ఇవి. మీరు బంపర్ టు బంపర్ చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ టచ్అప్ పెయింట్ చుక్క అనేది ఈ బండికి తెలియదండి. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకుని వచ్చాను. 30 కిలోమీటర్లు తిరిగిన బండి ఇప్పటి వరకు మేము చూడలేదండి.
అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తీసుకునే కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైజేనండి. ఒక్కసారి ఇంటీరియర్ చూస్తే కనీసం సీట్ కవర్లకున్న కవర్లు కూడా తీయలేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ వెహికల్లో డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్తో పాటు ఫ్రంట్ బ్యాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో 4 డోర్లకి పవర్ విండోస్ వస్తుందండి. రిమోట్ సెంటర్ లాకింగ్. ఈ రిమోట్ సెంటర్ లాకింగ్ మీకు చెప్తే మీరు బాగుంటుందండి. కవర్ కూడా తెరవలేదు. అలాంటి రిమోట్ సెంటర్ లాకింగ్తో ఈ వెహికల్ వస్తుందండి. 4 డోర్స్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్స్. ఇంటీరియర్ వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. మీరు కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్లు అండి. అంటే 29 దీని దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు 30 అయింది. 1 కిలోమీటర్ వచ్చాను. 30 కిలోమీటర్లు తిరిగిన బండి నేను మీకు చూపిస్తున్నానండి. ఇది ఆటోమేటిక్ కంప్లీట్. ఇందులో వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషనేనండి. ఇది వచ్చేసరికి 7 సీటర్ వెహికల్ అండి. టచ్ స్క్రీన్తో వస్తుందండి. ఇంటీరియర్ వచ్చేసరికి బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. కంపెనీ సీట్లతోనే అడ్జస్ట్మెంట్తో ఉన్న వెహికల్ అండి. అలాగే రేర్ వచ్చేసరికి 2 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చునే రేర్ రో అండి. ఇక్కడ వచ్చేసరికి లెగ్ స్పేస్ కానీ, హెడ్ స్పేస్ కానీ, షోల్డర్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది. వెనక అందరికీ కంఫర్టబుల్గా ఉండే ఏసీ అనమాట. ఈ ఏసీ కూడా మనకి అడ్జస్టబుల్గా ఈ మిడిల్లోనే ఇచ్చారండి, ఈ యొక్క ఫ్యాన్ స్పీడ్ పెంచుకునేది. అదేవిధంగా మీరు కూర్చొని కాళ్ళు కానీ లెగ్ స్పేస్ దగ్గర పెట్టుకునేటప్పుడు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారండి. అంత లెగ్ స్పేస్ ఉన్న మిడిల్ రో అని చెప్పొచ్చు. అలాగే మిడిల్లో పార్సిల్ ట్రే కూడా మీకు కప్ హోల్డర్స్ కూడా వస్తుంది. అలాగే మీరు రేర్కి వెళ్ళినట్లయితే ఈ వెహికల్ వచ్చేసరికి ఇన్నోవా ఐక్రాస్ జిఎక్స్ వేరియంట్ అండి. 7 సీటర్. ఈ బూట్ స్పేస్ మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అంటే ఈ సీట్ ఓపెన్ చేసిన మీకు మంచి బూట్ స్పేస్ ఉన్న సీట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ 4 మెంబర్స్ వెళ్తున్నప్పుడు ఈ 2 సీట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సంబంధించిన లగేజ్ మనం క్యారీ చేయొచ్చు. అలాంటి బూట్ స్పేస్ ఉన్న వెహికల్ అండి. సో ఈ వెహికల్ బ్యాక్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు చూసుకున్నా కూడా వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. ఒక గీత అనేది కూడా ఈ వెహికల్కి తెలియదు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. కనీసం రిమోట్లకి కవర్ కూడా తీయని బండి మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ప్రైస్ కూడా మీకు చెప్పాను, రీజనబుల్ ప్రైజేనండి. 27 లక్షల కొత్త బండి అయితే మీకు వచ్చేసరికి 22,77,000కి ఈ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ప్లస్ ఫైనాన్స్ విషయంకి వెళ్ళినట్లయితే 85 పైసల వడ్డీతో 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు లోన్ టెన్యూర్ ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ చిన్న అవకతవకలున్నా పర్వాలేదండి. ఐటీ రిటర్న్స్ కానీ ప్రాపర్టీ జిరాక్స్ ఏదైనా అంటే హౌస్ ట్యాక్స్ ఇచ్చినా సరిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎటువంటి ఫామ్ 16 ఉన్నా ఈ వెహికల్ మనకి లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు లోన్ కూడా మ్యాక్సిమం 17 లక్షల నుంచి 20 లక్షల లోపు మీకు ఎంతైనా లోన్ రావచ్చు, బేస్డ్ ఆన్ సిబిల్. అదండి వెహికల్ అయితే కనుక ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్, ఏపీ వెహికలేనండి. మరొకసారి ఈ వెహికల్ మోడల్ డీటెయిల్స్ చెప్తున్నాను. 2024 టయోటా హైక్రాస్ జిఎక్స్ వేరియంట్ అండి. ఈ జిఎక్స్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఓన్లీ పెట్రోల్. 30 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి. ఇన్సూరెన్సు, టైర్లు సేమ్ కంపెనీ నుంచి వచ్చిన ఇవే ఉన్నాయండి. సీట్ కవర్లకు కనీసం కవర్ కూడా తెరవని బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో అది ఫ్రెండ్స్ వెహికల్ గురించి చెప్పాలంటే. ఈ వెహికల్ వచ్చేసరికి ఏపీలోనే ఉందండి, విజయవాడలోనే ఉంది, మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీరు ఎవరైనా వీడియో చూసి నచ్చినట్లయితే, ఈ బండి మీకు నచ్చినట్లయితే ఒక్క కాల్ చేయండి లేదా ఒక్క మెసేజ్ చేయండి. ప్రతిదానికి అప్డేట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ ఇస్తూ, మాకు ప్రతి బండి మేము ఏ బండి పెట్టినా మాకు అటో ఇటుగా కామెంట్స్ వస్తున్నా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం, మా తరపు నుంచి, మా టీం తరపు నుంచి. ఓకేనా సార్? మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పైన థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ సంగీత్.